నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో పండగ అనగానే మనకి చాలామంది కూడా ఈ వినాయక చవితి కొరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు ఉంటాయి. 9 రోజులు నవరాత్రులు మనం రోజు జరుపుకుంటూ మంచి మంచి ప్రసాదాలు చేసుకుంటూ సందడిగా చేసుకుంటూ ఉంటాం కదా. సో ఈరోజు మనకు రావులపాలెం నుంచి షెఫ్ చిన్నంరాజు గారు వస్తున్నారు. సో ఆయనతో ఒక మంచి వంట చేయించుకుందాం, అలాగే మంచి మంచి విషయాలు కూడా ఆయన దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసేసుకుందాం. ఓకేనా? సో మరి ఇప్పుడు మనం లేట్ చేయకుండా షెఫ్కి వెల్కమ్ చెప్పేద్దామా. షెఫ్ చిన్నం గారు, వెల్కమ్ అండి. నమస్కారం షెఫ్. నమస్కారం షెఫ్. సో ముందుగా మీకు కిచెన్ మంత్ర సెట్కి థ్యాంక్ యూ. స్వాగతం, సుస్వాగతం. అలాగే మీకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు షెఫ్. ఓకే, మన ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే షెఫ్. సో పండగ రోజు పిండి వంటలు, సో ఈ హడావిడి అంతా ఉంటుంది కదా. సో మా ప్రేక్షకులు కూడా ఆల్రెడీ నేను కమిట్ అయిపోయాను. సో రావులపాలెం నుంచి మాకు గోదావరి నుంచి మాకు షెఫ్ వస్తున్నారు. మంచి డిష్ మాకు తయారు చేసి చూపిస్తారని చెప్పేసి ఈరోజు మీరు మాకు ఎలాంటి డిష్ చేస్తున్నారు? యూజువల్గా వినాయక చవితి ప్రసాదాలకి బాగా ఫేమస్. ఎస్, వినాయకుడికి లడ్లు అంటే కూడా చాలా ఇష్టం. ఓకే. నేను ఏంటంటే కొంచెం హెల్త్ రిలేటెడ్ వాల్యూస్ యాడ్ చేసి ఓకే, మిల్లెట్ పోహా లడ్డు చేయబోతాను. మిల్లెట్ పోహా లడ్డు అంటే మిల్లెట్స్తో అటుకులు వాటితో లడ్డు. యూజువల్గా మనం రైస్ అటుకులు యూజ్ చేస్తాం కదా, అవును. దాని ప్లేస్లో మిల్లెట్స్ అటుకులు యూజ్ చేసి లడ్డు చేయబోతున్నాను. ఓకే. సో ప్రసాదాల్లో కూడా కొంచెం హెల్దీ, అంటే వినాయక చవితి అనగానే మనకి ఆరోగ్యకరమైన ప్రసాదాలు ఎక్కువగా పెడతాం. అంటే కుడుములు కానీ, ఇలాంటి తాలికలు కానీ, సో బెల్లం అది ఎక్కువగా వాడుతూ అలా చేస్తూ ఉంటాం కదా. మీరు ఇంకొంచెం డిఫరెంట్గా మిల్లెట్స్ పోహాతో చేస్తున్నారు. సో మరి ఈ మిల్లెట్ పోహా లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో మిల్లెట్ పోహా లడ్డుకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. షెఫ్, సో మొదలు పెడదామా? సో ఇక్కడ మిల్లెట్ అన్నారు, మిల్లెట్లో చాలా రకాలు ఉన్నాయి. సో మీరు దాంట్లో ఏం తీసుకున్నారు? ఇది జొన్న అటుకులు తీసుకుంటాను. జొన్న అటుకులు తీసుకున్నారు. ఓకే. సో జొన్న ఒక్క దాంతోనే చేయొచ్చా, లేకపోతే మిగతా ఏమన్నా? దేంతోనే చేయొచ్చు. ఎనీ మిల్లెట్ మనం జొన్నలు తీసుకున్నాను. ఓకే. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను కూడా మీకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి మనం? నెయ్యి వేడి చేసుకుని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. ఓకే. సో స్పూన్స్ ఇస్తాను. సో పండగల్లో డ్రై ఫ్రూట్స్ నేను ఎక్సెస్ నెయ్యి వేస్తాను, ఎందుకంటే ఇందులోనే మళ్ళీ జొన్న అటుకులు వేయిస్తాను. ఓకే, ఓకే. టైం వేస్ట్ చేయరనమాట షెఫ్లో. ఇంట్లో అంటే ఒకదానికి కొంచెం వేసుకొని వేయించేసి పక్కన పెట్టి మళ్ళీ వేసుకుంటుంటారు. సో అక్కడ లెంతీగా ఉంటుంది ప్రాసెస్. సేమ్ ఇదే ప్యాన్ యూజ్ చేస్తాం కాబట్టి మిగిలిన దానిలో మన జొన్న. ఓకే. సో జీడిపప్పు కొంచెం సిమ్లో పెట్టేసుకున్నాం. నెక్స్ట్ బాదం పప్పు, కిస్మిస్ కొంచెం వేగిన తర్వాత కిస్మిస్. ఓకే. సో వినాయక చవితి అనగానే అందరికీ ఇష్టం. సో మీ విషయంలో ఏంటి చెప్పండి? నాకు వినాయక చవితి అంటే పాలకాయలకి ఇష్టం. ఇంట్లో రెగ్యులర్గా అవి అన్ని పండుగలకి చేయరు, అంటే ప్రాసెస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అని చెప్పి ఓన్లీ వినాయక చవితికి నేను కిస్మిస్ వేసేసుకుంటున్నాను. ఓకే. సో ఆ రోజు వినాయక చవితి వస్తుందంటే పాలకాయలు ఉంటాం. నాకు కొంచెం స్వీట్స్ ఎక్కువ ఇష్టం అన్నమాట. ఓకే. సో దాని గురించి పొద్దునే లేచి త్వరగా చేసేస్తే అయిపోతుంది కదా, త్వరగా తినేయచ్చు అని అమ్మకి కొంచెం సాయం చేస్తూ. అంటే దాంట్లో ఎక్కడో చిన్న స్వార్థం ఉంది. సో వాటితో పాటు అమ్మ ఇంకేం చేస్తుంది ప్రసాదాల కింద? తాలికలతో పాటు కుడుములు, మోదకులు, నెక్స్ట్ కజ్జికాయలు. ఓకే. సో అన్నీ ఆవిరి మీద ఉడికించినవి చేస్తాను. ఓకే. సో సైడ్లో తీసేసుకుంటాం.
సో ఇవి మధ్య మధ్యలో మనకు తగులుతూ ఉంటాయి, జీడిపప్పు, బాదం, కిస్మిస్. అందుకని మనకు కావాలనుకుంటే సారా పలుకులు అవి కూడా వేసుకో అవి కూడా మన దగ్గర వేసుకోవచ్చు ఏ కదా. అందుబాటులో ఉంటే ఎండు కొబ్బరి ముక్కలు కావాలన్నా కానీ, అంటే చాలా ట్రెడిషనల్ స్వీట్స్లలో వేస్తూ ఉంటారు కదా. ఇవి మనం ముక్కలు కట్ చేసుకున్న కొంచెం ఏంటంటే మనం తీసినప్పుడు ఒక రంగులో ఉంటాయి, తీసిన తర్వాత ఇంకొంచెం రోస్ట్ అవుతుంది. అందుకే జాగ్రత్తగా చూసుకొని yes. తీసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ, కలర్, తిన్నప్పుడు ఒక ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, దీంట్లోనే ఈ అటుకులు అటుకులు వేసి ఇవి ఆల్రెడీ క్రిస్పీగానే ఉంటాయి, బట్ కొంచెం ఈజీగా రోస్ట్ అయిపోతుంది. ఆ నెయ్యి ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం ఓకే. చిన్న మంట మీద సో కావాలంటే మనం అంటే డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత నెయ్యి కరిగించి కూడా అలా వేసుకోవచ్చు. కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఎలాగో మనం ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి అదే నెయ్యిని ఇక్కడ దీంట్లో ఇలా చేస్తే ఫ్లేవర్ బాగా ఇన్ఫ్యూజ్ అవుతుంది. డ్రై రోస్ట్ చేసి నెక్స్ట్ మిక్స్ చేసుకోవడం కంటే డైరెక్ట్ గీతో మనం రోస్ట్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ తిన్నప్పుడు బాగా తెలుస్తుంది మనకి. ఓకే. ఇప్పుడు ఇందులో నేను ఫ్లేవర్కి ఏంటంటే ఇది ప్రసాదం కాబట్టి ఇలాచీ పౌడర్ మిక్స్ చేస్తుంది. ఈ యాలకులు కూడా ఒక్కటి యాడ్ చేస్తున్నాను. ఓకే. సో అటుకులు కాబట్టి కొంచెం జాగ్రత్తగా సిమ్లోనే చిన్న మంట పైన రోస్ట్ ఇవి చేసుకోవాలి. రోస్ట్ అయిపోయి ఇప్పుడు ఓకే. వీటిని మిక్సీ చేసుకుందాం. ఎస్. సో ఇది ఎలా మంట అంటే కొంచెం బరకగా ఉంటే బాగుంటుందా, ఫైన్గా పొడి చేసుకోవాలా? ఎలా అయినా పర్లేదు. బరకగా ఉంటే బరక ఉంటే కొంచెం క్రంచీగా తిన్నప్పుడు, మరీ పౌడర్ అయితే ఏంటంటే సున్నుండ తిన్నట్టు ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. కొంచెం బరగ్గా ఉంటే మనకి నవ్వులుతున్నప్పుడు ఆ కరకర ఫీలింగ్ చాలా బాగుంటుంది. చాలా మందికి అది ఇష్టం కూడా. మధ్య మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎస్, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఊరేగింపులో భజనతో పాటు అంటే కీర్తనలు, భజన పాటలు పాడుకుంటూ వెళ్ళేవారా, లేకపోతే కొంచెం డ్యాన్స్? ఇప్పుడు నవ్వే డ్యాన్స్ చూస్తున్నావు కదా, ఫుల్ డీజే. లేదు షెఫ్, చిన్నప్పటి నుంచి డ్యాన్స్లు అవి ఉండే. అంటే నా చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ భజనలు వెళ్ళిపోయేవి, తర్వాత అంతా ఈ డ్యాన్స్లు ఇవే ఉండేవి. ఓకే. సో అంటే ఇంకా కుర్రకారును దాంతో పాటు ఉంచుకోవాలి అనుకుంటే డ్యాన్స్లు అనేది కంపల్సరీ. పెద్దవాళ్ళు ఆ కేటగిరీ వేరేగా ఉంటుంది. అవును సార్. సో వాళ్ళు భజనలు పాడుతూ డోలక్ కానీ తబలా వాయించుకుంటూ అలా వాళ్ళు ముందు వెళ్తుంటారు, వెనకాల రథం ముందు మనం, అంతే కదా? అంతే సార్. ఇవి ఓకే. బరకగా పౌడర్. ఓకే. ఇది మిక్స్ చేస్తుంటేనే మంచి స్మెల్ వేయించిన తర్వాత నేతిలో వేయించారు కదా అసలు. పెద్ద సైజ్ బౌల్ తీసేసుకున్నాం. మిక్సింగ్కి కూడా ఈజీగా ఉంటుంది, కలపడానికి, లడ్డు చుట్టుకోవడానికి. ఇలా బరకగా పొడి Yes. ఇప్పుడు నాకు వస్తుంది, కొంచెం దూరం వరకు ప్రయాణించింది అది. మంచి స్మెల్, నేతిలో వేస్తే అందుకే. దీనిలో సో మనం వేయించుకున్న జీడిపప్పు, బాదం, అలాగే కిస్మిస్. ఓకే. మనకి ఎక్కువ తీపి కావాలనుకుంటే ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు. ఓకే. నేను కొంచెం ఎక్కువగానే తింటాను. వేసేసాయి. కావాలంటే మనం అటుకులతో పాటు కొంచెం బెల్లాన్ని కూడా దాంట్లో వేసుకొని కూడా మిక్సీ తీసుకోవచ్చు కదా. అంటే అలా చేస్తే ఏమవుతుందంటే ముద్ద అయిపోతుంది, కొంచెం ముద్దగా ఉంటుంది. ఇలా అయితే కరెక్ట్గా ఉంటుంది చుట్టుకోవడానికి. యాలకుల పొడి. యాలకుల పొడి. షెఫ్ రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది షెఫ్. ఓకే. సో పాలు పోసుకోవడానికి స్పూన్, జస్ట్ మనం రవ్వ లడ్డుకి ఎలా అయితే చిలకరించుకుంటామో అలా కొంచెం కొంచెం చిలకరించుకుంటే సరిపోతుంది. ఓకే.
ఓకే. సో నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు డాక్టర్. డాక్టర్. అమ్మ కూడా అమ్మ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, కాబట్టి మనకు కావాల్సినవి అన్నీ చేయించుకొని తింటూ ఉంటారు. రైట్, చుట్టేద్దాం. ఉండలు చుట్టేసుకో. ఓకే, రైట్. సో సైజ్ అనేది మన ఇష్టం. మన ఇష్టం సార్. నేను కొంచెం ఒకసారి తినేయాలనుకుంటుంది కాబట్టి కొంచెం చిన్నవి చుట్టుకుంటున్నాను. ఓకే, సో అప్పుడు క్వాంటిటీ ఎక్కువ తినొచ్చు కదా. పెద్ద తింటే ఒకేసారి అబ్బో ఇంత పెద్దగా ఉంది అనిపిస్తుంది. చిన్న చిన్నవి ఉంటే ఇంతే కదా, రెండు ఎక్కువ తిన్నాను. రెండు ఎక్కువ తినొచ్చు. సో రెడీ అయిపోయా? రెడీ సార్ నాకు ఇచ్చేసింది. మిల్లెట్ పోహా లడ్డు చూశారు కదా, చూడ్డానికి చాలా బాగున్నాయి. కొంచెం క్రిస్పీగా ఉండేట్టుగా ఉన్నాయి, అంటే బరకగా చేశారు కదా. సో తప్పకుండా ట్రై చేసుకోండి, ఎందుకంటే తర్వాత వినాయక నవరాత్రుల తర్వాత మనకు దేవి నవరాత్రులు వస్తాయి, తర్వాత దీపావళి, కార్తీక మాసం, ఇలా కంటిన్యూగా పండుగలు అనేది స్టార్ట్ అయిపోయాయి, సీజన్ అనేది ఇప్పుడు మనకు. ఓకే, సో ఇవైతే రెడీ అయిపోయాయి. దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మేము దీన్ని టేస్ట్ చూస్తాము. ఈలోగా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. మిల్లెట్ పోహా లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న అటుకులు 2 కప్పులు, తురిమిన బెల్లం 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు, పాలు తగినన్ని, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, బాదాం 1/2 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు. మిల్లెట్ పోహా లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో జొన్న అటుకులు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో వేయించిన డ్రై ఫ్రూట్స్, బెల్లం, యాలకుల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత సరిపడా పాలు పోస్తూ కలుపుకొని చేత్తో లడ్డూలా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మిల్లెట్ పోహా లడ్డు రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో షెఫ్, సో మీరు తయారు చేశారు కాబట్టి దేవుడి దగ్గర మీరు పెట్టేసేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో ఈరోజు వినాయక చవితి సందర్భంగా సో ప్రతిసారి వినాయకుడిని రకరకాల కూరగాయలతో, ఫ్రూట్స్తో తయారు చేసి చూసాం కదా. ఈసారి ఏంటంటే వినాయకుడిని కూర్చోబెట్టడానికి ఒక స్టాండ్ లాంటివి చేస్తున్నాను, ఆల్చిప్పలా చేస్తున్నాను అన్నమాట. సో దానికోసం మనకి కరెక్ట్గా సెట్ అయ్యేది గుమ్మడి. సో మీ వినాయకుడి విగ్రహం సైజుని బట్టి ఈ గుమ్మడికాయని మీరు చిన్నది పెద్దది అలా మార్చుకోవచ్చు. సో నేను చిన్న సైజులో చూపిస్తున్నాను. దీన్ని ఎగ్జాక్ట్లీ ఇలా హాఫ్కి కట్ చేసుకుంటాం. 2 కింద మనకు విడిపోతుంది అన్నమాట. సో మధ్యలో అంత హ్యాలోనే ఉంటుంది కదా మనకు. ఓకే, సో బాటమ్ది వచ్చేసి మనకు ఇలా కింద వచ్చేస్తుంది. ఓకే, సో ఇది కొంచెం నేను పైది లావుగా వచ్చింది కదా, ఇది కొద్దిగా ట్రిమ్ చేసి తీసేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇది కొంచెం ఇలా స్లాంట్గా కట్ చేస్తున్నాను. సో సీ షెల్ ఉంటుంది కదా. అవును సార్. డెప్త్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఇది కూడా కరెక్ట్గా చూసుకొని ఇక్కడ మనకు బాగా వస్తుంది అనేది. దీన్ని బట్టి కింద ఎక్కడైతే చేసుకున్నామో అదే లెవెల్. ఓకే ఓకే, పైన కూడా. సో అప్పుడు మనకు ఈవెన్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చిన్న ఘాట్లు
అంటే కొంచెం న్యాచురల్గా చూపించడానికి. రైట్, స్లాంట్ స్లాంట్ చిన్న చిన్న కనుపుల్లా వస్తాయి కదా ఇలా. సో అది ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం మనం. ఇది మనకు ఆ షెల్ షేప్లో వస్తుంది, బట్ దానికి ఉండే ఆ చిన్న డీటెయిలింగ్ అనేది మళ్ళీ మనం దీంట్లో క్రియేట్ చేయాలి. ఇక్కడ రైట్, దీంట్లో కూడా సేమ్ అలాగే. ఓకే, సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని, సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఇలా వస్తుంది. సో ఇక్కడ మనం చిన్నగా బేస్ లాగా వేసేసి దాంట్లో విగ్రహాన్ని మనం కూర్చుని పెట్టేసుకోవచ్చు. సో టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి సైజ్ చూసేసుకొని సో పడిపోకుండా బ్యాలెన్స్ అది కూడా చూసుకోవాలి మనం. ఇవన్నీ కూడా మెయిన్ దీంట్లో కార్వింగ్ చేయడం ఒకటే కాదు, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా. లోపల నుంచి కొన్ని పెడతాం, బయట నుంచి కూడా కొన్ని పెట్టేసుకుంటే అది ఫిక్స్గా ఉంటుంది మనకు. ఏ పెద్ద సింహాసనంలా కనిపిస్తుంది. ఆ దేవుడికి ఆ మాత్రం ఉండాలి కదా. అవును సార్, అదే మీరు చెప్పినట్టు మన విగ్రహం సైజుని బట్టి గుమ్మడికాయ సైజ్ అనేది మనం పెద్దది చిన్నది తెలుస్తుంది. సో ఇది ఇక్కడ. సో నెక్స్ట్ దీంట్లో క్యాబేజ్ సో ఫైన్గా సెట్ చేసి, అంటే మన గ్రాస్ లాగా తర్వాత బేస్ లాగా వస్తుంది కొంచెం. ఓకే, నేనైతే నెక్స్ట్ ఏం చేస్తారా అని ఆతృతగా చూస్తున్నాను. కార్వింగ్లో అదే ఉంటుంది. సో దీని బదులుగా మనం కావాల్స్తే క్యారెట్ తురుము కానీ, లేకుంటే రాడిష్ కానీ, లేదా కలర్ఫుల్గా కనబడాలనుకుంటే అలా చేసుకోవచ్చు. కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది అంటే ఇలా మనం షెడ్ చేసేస్తే. లేకపోతే ఓకే, సో అక్కడ ఆల్రెడీ మన గణపయ్య ఉన్నాడు. సో ఇక్కడ నేను శివలింగం చేస్తున్నాను వాళ్ళ నాన్నగారిని. ఓకే, సో బత్తాయి, ఓకే. సో ఇది కూడా చాలా ఈజీ, అలా పెట్టేసేయచ్చు. దీంట్లో పర్వల్ లేదా కొంచెం డార్క్ కలర్, బ్లాక్ కలర్లో ఉండాలనుకుంటే బ్రింజాలని తీసుకోవచ్చు మనం, పర్పుల్ కలర్ది. సో ఇక్కడ పానపట్టం, సో వీటిపైన లింగం. ఇంతే సింపుల్. ఇక్కడ ఇలా కూర్చొని పెట్టేస్తున్నాం. పూజలు చేసుకునే వాళ్ళు దీని మధ్యలో కూడా చిన్న వినాయకుని ప్రతిమ అలా కూర్చొని పెట్టేసి పూజలు అవన్నీ చేసేసుకొని, కొంతమంది అంటే ఒక రోజుకి లేదా 3వ రోజుకి అలా తీసేస్తూ ఉంటారు కదా. సో 2-3 రోజుల కోసం అయితే గుమ్మడి మనం వాడుకోవచ్చు. దాని మీద మనం లైట్గా అప్పుడప్పుడు కొద్దిగా వాటర్ అది స్ప్రే చేస్తూ ఉంటే అది ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, సో అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో వినాయకుడు ప్రతిమ కూర్చొని పెట్టడానికి స్టాండ్ అనేది నేను రెడీ చేశాను. మీకు మీ వినాయకుడి సైజుని బట్టి స్టాండ్ అనేది మీకు, అంటే గుమ్మడికాయ సైజుని మీరు పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం చేసుకోవచ్చు. ఓకే,
షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. మనం వడలు కానీ గారెలు కానీ చేసుకునేటప్పుడు దాంట్లో కొద్దిగా సేమియాను మిక్సీ పట్టేసి దాంట్లో యాడ్ చేసి చేసుకున్నాం అనుకోండి, ఆ వడలు గారెలు కరకరలాడుతూ వస్తాయి, అలాగే నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఓకే, సో కార్వింగ్ చూసారు కదా. సో పండగ సందర్భంగా మనం కార్వింగ్ని కూడా అలా మార్చుకుంటూ పోతే సింపుల్గానే చేసుకోవచ్చు. ఆ పండుగని ఇంకొంచెం బెటర్గా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టేస్టింగ్ టైం కదా. సో స్వామివారికి నైవేద్యం మనం నివేదన ఇచ్చేసి ఆ తర్వాత మేము టేస్ట్ చేసేస్తాం. ఓకే, సో లడ్డు సమర్పయాన్ని. ఓకే, సో ప్రసాదాన్ని నైవేద్యం పెట్టిన తర్వాత టేస్ట్ ఇంకొంచెం బాగా రెట్టింపు అవుతుంది కదా. మీరు చెప్పినట్టుగానే క్రిస్పీగా క్రంచీగా వచ్చింది. కొంచెం నేతిలో వేయించడం వల్ల ఆ నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. బెల్లం కరెక్ట్గా సరిపోయింది. మధ్య మధ్యలో ఆ జీడిపప్పు బాగా కిస్మిస్ తగులుతూ సూపర్గా ఉంది షెఫ్. చాలా మంచి డిష్ని చూపించారు. వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకులకి అంటే వాళ్ళు కూడా కొంచెం హెల్దీగా, చాలామంది కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకోవాలి, వచ్చిన చుట్టాలకు కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళకి లేదా కొత్త వెరైటీస్ చేసి పెట్టాలని చాలామంది కూడా అలా కోరిక ఉంటుంది. మంచి డిష్ చూపించారు మీరు. చాలా చాలా థ్యాంక్స్. మీకు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ మన వినాయక చవితి స్పెషల్ కిచెన్ మంత్ర స్పెషల్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.